హైదరాబాద్ లో మరో భారీ కల్తీ దందా బయటపడింది. 4 టన్నుల కల్తీ టీ పౌడర్ కి సంబంధించిన పదార్థాలను గుర్తించారు అధికారులు. వాడిన టీ పౌడర్ కే రంగులు వేసి మరోసారి వినియోగిస్తున్నారు కొంతమంది టీ షాప్ ఓనర్స్. 10 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హెచ్ఫాస్ట్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ లో ఈ విషయాలు బయటపడ్డాయి. హెచ్ఫాస్ట్ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ లో భారీగా కల్తీ దందా బయటపడుతోంది. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ గుర్తించారు అధికారులు. అడల్టరేటెడ్ టీ పౌడర్ 3000 kg, తర్వాత ఎక్స్పైర్డ్ టీ పౌడర్ 1500 kgs అండ్ కొన్ని సింథటిక్ కలర్ అండ్ జాగరీ ఐటమ్స్ కూడా దొరికింది. మార్కెట్ నుంచి చీప్ టీ పౌడర్ తక్కువ రేట్లో పర్చేజ్ చేసి, తర్వాత కొంతమంది ఎక్స్పైర్డ్ టీ పౌడర్ పర్చేజ్ చేసి, కొంతమంది యూజ్డ్ టీ పౌడర్ పర్చేజ్ చేసి దీంట్లో సింథటిక్ కలర్ యూజ్ చేస్తున్నారు. యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్లైన్స్ టీలో ఎలాంటి ఫుడ్ కలర్ అలౌడ్ లేదు. సన్సెట్ ఎల్లో, ఎఫ్సిఎఫ్, టెట్రజిన్, టోటల్ డై కలర్ ఇలాగా కలర్స్ ఈ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. అలా ముఖ్య ఉద్దేశం అంటే ఈ చీప్ టీ పౌడర్లో, ఎక్స్పైర్డ్ టీ పౌడర్లో ఈ కలర్ మిక్స్ చేస్తే తర్వాత మంచిగా అరోమా వస్తుంది, తర్వాత మంచిగా కలర్ కూడా వస్తుంది. సో ఈ అన్ని మొత్తం చీప్ టీ పౌడర్లో మిక్స్ చేసి వాళ్ళు రోడ్ సైడ్ వెండర్ కావచ్చు, స్ట్రీట్ వెండర్ కావచ్చు, తర్వాత హైదరాబాద్లో ఉన్న చాలా ఫేమస్ ఉడిపి సెంటర్స్ కూడా వాళ్ళ నుంచి పర్చేజ్ చేస్తున్నారు. మార్కెట్లో మంచి టీ పౌడర్ పర్చేజ్ చేసే టైంలో ప్రైస్ అప్రాక్సిమేట్లీ 300 అండ్ అబౌవ్ కేజీ ఉంది. బట్ ఈ తక్కువ ప్రైస్లో వాళ్ళు ఈ ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు వాళ్ళు 150-140 రూపీస్ కేజీలో పర్చేజ్ చేసి దీంట్లో ఇది సింథటిక్ కలర్ మిక్స్ చేసి 250-240లో తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. స్టమక్ ప్రాబ్లమ్, స్టమక్ అప్సెట్, తర్వాత లివర్ డ్యామేజ్, క్యాన్సర్ లాగా డిసీజ్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్ చాలా డేంజరస్ ఉంది. సో ఈ మొత్తం ఈ ర్యాకెట్ పైన ఈరోజు రేడ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెష్ టీ పౌడర్ ఉంది. సో ఈలాగా కోల్డ్ వాటర్లో పెడితే సో కలర్ రావడానికి చాలా టైం పడుతుంది. అది స్లోగా కలర్ వస్తుంది, తర్వాత ఇంత తక్కువ కలర్ వస్తుంది. ఇది ఒరిజినల్ టీ పౌడర్ ఉంది, మీరు చూడండి. అది ఈ టీ పౌడర్ పెట్టి తర్వాత కోల్డ్ వాటర్లో ఈ కలర్ రావడానికి చాలా టైం పడుతుంది, తర్వాత ఈజీగా కలర్ కూడా రాదు. సో మన ఇది ఐడెంటిఫై చేయడానికి టేస్ట్ ఉంది ఇది. తర్వాత ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ దీంట్లో మిక్స్ చేస్తే సో ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో ఇమీడియట్గా ఈలాగా కలర్ వస్తుంది. టీ పౌడర్ కోల్డ్ వాటర్లో పెడితే ఇమీడియట్గా కలర్ వస్తే అంటే ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది, కలర్ మిక్స్ టీ పౌడర్ ఉంది. సో మీరు చూడండి, ఇది ఒరిజినల్ టీ పౌడర్, అది ఇప్పుడు వరకు కూడా కలర్ రాలేదు. అండ్ ఇది అడల్టరేటెడ్ కలర్ మిక్స్ టీ పౌడర్, అది డిఫరెన్స్ మీ ముందు ఉంది, అది మన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.